ఏపీలో చలో అసెంబ్లీకి సర్పంచ్ సంఘాలు పిలుపునిచ్చాయి. అసెంబ్లీ దగ్గరకు సర్పంచులు దూసుకొచ్చారు. పోలీసులు సర్పంచుల మధ్య ఈ నేపథ్యంలో వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయి. తమ 16 డిమాండ్లను పరిష్కరించాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో చలో అసెంబ్లీకి సర్పంచ్ సంఘాలు పిలుపునిచ్చాయి. అసెంబ్లీ దగ్గరకు సర్పంచులు దూసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు సర్పంచుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయి. తమ 16 డిమాండ్లను పరిష్కరించాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహరావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నరసింహరావు, శ్వేత, ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు రెండో రోజు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కూడా మనం చెప్పుకుంటే రాష్ట్రంలోనే ఎవరైతే ఉన్నారో ఏపీలో ఉన్నటువంటి సర్పంచులు చలో అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈ రోజు ఎవరైతే ఉన్నారో కొంతమంది సర్పంచులు అసెంబ్లీ దాకా రావడం జరిగింది. అసెంబ్లీ దగ్గరలో ఉన్నటువంటి మందడం గ్రామానికి చేరుకున్నారు. ఇప్పటికే పోలీసులు ఎవరైతే ఉన్నారో వచ్చినటువంటి సర్పంచుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ దగ్గరకు వచ్చినటువంటి సర్పంచులకి పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అంతేకాకుండా 16 డిమాండ్లని ప్రభుత్వం పరిష్కరించాలి. ఎవరైతే ఉన్నారో సర్పంచులకి గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి నిధుల్ని ఈ ప్రభుత్వం దారి మళ్లిస్తుంది. సర్పంచులకి పవర్ లేదు. అంతేకాకుండా ఏ గ్రామానికి ఆ గ్రామం కూడా అభివృద్ధి కాకుండా అభివృద్ధికి నోచుకోవట్లేదు. దీంతో తీవ్రంగా గ్రామాలన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కనీసం మురికి కాలువలు కూడా తీయడానికి కూడా నిధులు లేవు. ఈ ప్రభుత్వం సర్పంచులకి ఇచ్చినటువంటి నిధుల్ని దారి మళ్లిస్తుందని చెప్పేసి, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కూడా దారి మళ్లిస్తుందని చెప్పేసి కూడా సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఏపీ అసెంబ్లీ ముట్టడికి చలో అసెంబ్లీ ముట్టడి అని చెప్పి సర్పంచులు పిలుపునిచ్చారు. సో ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ చుట్టూ కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. మొత్తం ఈ తుళ్లూరు మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాలను కూడా పోలీసులు జల్లెడబడుతున్నారు. అంతేకాకుండా 144 సెక్షన్ అమల్లో ఉంది. సర్పంచులు ఎవరు వచ్చినా కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. దీంతో ఎవరైతే ఉన్నారో అసెంబ్లీ దగ్గరలో ఉన్నటువంటి మందడం గ్రామం దాకా కూడా సర్పంచులు రావడం జరిగింది. వారిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా గ్రామాలన్నింటినీ కూడా జల్లెడబడుతున్నారు. ప్రస్తుతం ఈ అసెంబ్లీ చుట్టూ ప్రాంతాలన్నీ కూడా పోలీసులు వలయంగా మారింది. పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు. ఎవరైనా సరే కొత్త వ్యక్తులు కానీ లేకపోతే ఈ ఎవరైనా అనుమానితులు కానీ కనపడితే వాళ్ళంటే అరెస్ట్ చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం అసెంబ్లీ దగ్గర ఈ రోజు చలో అసెంబ్లీకి పిలిపించినట్టు సర్పంచుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. రైట్ నరసింహరావు, థ్యాంక్ యూ. సర్పంచుల ఐక్యత, పాలన రచించాలి. సర్పంచుల ఐక్యత, రైతుల ఐక్యత.